నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సైబరాబాద్ కార్పొరేషన్లో 334 రోడ్లపై సమస్యలు, పెండింగ్ పనులు పూర్తి చేయాలని కమిషన్ ఆదేశం. నిమ్స్లో ఉచితంగా చిన్నారులకు గుండె ఆపరేషన్లు ఈ నెల 13 నుంచి చేయనున్నట్లు ప్రకటన. పీఎం ఏక్తా మాల్ టెండర్లలో అవినీతి జరిగిందన్న కేటీఆర్, ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నారని ఆరోపణ. హిమాయత్ నగర్లో అస్తవ్యస్తంగా మౌలిక వసతులు, గుంతల రోడ్లు, డ్రైనేజీ లీకేజీలతో స్థానికులు ఇబ్బందులు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు కోత, సెల్ ఫోన్ వెలుగులో చికిత్స చేసిన డాక్టర్లు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 334 రహదారులపై సమస్యలను గుర్తించినట్లు ఉన్నతాధికారుల బృందం వెల్లడించింది. కమిషనర్ సృజన ఆధ్వర్యంలో పలు శాఖల ఉన్నతాధికారులతో కన్జర్వెన్సీ సమావేశం నిర్వహించారు. రహదారులపై ట్రాఫిక్ సమస్య, వర్షాకాల సన్నద్ధతపై కీలక అంశాలపై చర్చించారు. 334 రహదారులపై సమీక్షించిన అధికారుల బృందం 245 రహదారులు దెబ్బతిన్నాయని, వాటిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని గుర్తించింది. 25 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు నిర్మాణం, 9 రహదారులపై ఆక్రమణలు తొలగించాలని, 55 చోట్ల ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతకుముందు మాట్లాడిన కమిషనర్ సృజన గచ్చిబౌలిలోని డంపింగ్ యార్డుల్లోని వ్యర్థాల తొలగింపుపై మున్సిపల్ శాఖ అధికారులు దృష్టి సారించాలని ఆదేశించింది. వర్షం పడినప్పుడు ఆ ప్రాంతాలు బురదమయంగా మారి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయని తెలిపారు. వ్యర్థాల తొలగింపునకు 100 నుంచి 150 కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వానికి నివేదించినట్లు సృజన వివరించారు. అక్కడ ఫెన్స్ చేశాము, ఫెన్స్ చేసి అంటే అది మన ఖర్చుతోనే చేసాం, ఎఫ్ఐఆర్ చేసాం. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అది మనం తయారు చేసింది కాదు కాబట్టి ప్రభుత్వానికి ఖర్చు అవ్వకుండా ఎట్లాంటి ప్రపోజల్స్ వస్తాయో ఎగ్జామిన్ చేయమన్నారు. సో వీ డోంట్ వాంట్ టు స్పెండ్ ఎనీథింగ్ ఫ్రమ్ కార్పొరేషన్ ఆర్ ఎనీ డిపార్ట్మెంట్ బికాస్ వీ హ్యావ్ నాట్ కాస్డ్ ఇట్. సో మెనీ మా దగ్గరకు వచ్చే ప్రపోజల్స్ కూడా మేమే ఇన్వెస్ట్ చేసి మేమే క్లియర్ చేస్తాము లాంటివి చాలా వస్తున్నాయి. బట్ వీల్ ఎన్ష్యూర్ there is no cost to the corporation. అంటే లీగల్ డిస్ప్యూట్ ఉంది, బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లీగల్ డిస్ప్యూట్ ఆ చెత్త క్లియర్ అంటే నేను లీగాలిటీ డిసైడ్ చేయట్లేదు, ఆ చెత్త క్లియర్ చేస్తాననే పర్స్పెక్టివ్లోనే మూవ్ చేస్తాం దాన్ని. హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఈ నెల 13 నుంచి ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించనున్నట్టు నిమ్స్ ఆసుపత్రి ప్రకటించింది. లండన్కి చెందిన డాక్టర్లు పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ రమణ దన్నపనేని ఇతర నిపుణుల బృందం ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా నిమ్స్లో ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13 నుంచి ప్రాధాన్యత బట్టి వాక్-ఇన్ విధానంలో చిన్నారులను పరీక్షిస్తామని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజు స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం, సీఎం సహాయ నిధి ద్వారా ఉచితంగా ఈ శస్త్రచికిత్సలు చేస్తామని వివరించారు. ఆసుపత్రికి వచ్చే ముందు చిన్నారులకు గతంలో చేయించిన వైద్య పరీక్షల నివేదికలు తప్పక తీసుకురావాలని సూచించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగిరేసే విధంగా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ హైదరాబాద్లోని తన నివాసం వద్ద జాతీయ జెండా ఎగరేశారు. కుల మత వర్గాలకు అతీతంగా ప్రతి భారతీయుడు, విద్యార్థులు స్వచ్ఛందంగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరవేయాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశంపై తమకున్న భక్తిభావాన్ని చాటుకోవడానికి ఇది సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. మన జాతీయ త్రివర్ణ పతాకం దేశ ప్రజలందరి ఐక్యతకు, సమైక్యతకు, అఖండతకు ప్రతీక అన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో ప్రతిపాదించిన పీఎం ఏక్తా మాల్ టెండర్ల ప్రక్రియలో భారీ అవినీతి చోటు చేసుకుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రజా భూములను, కేంద్ర ప్రభుత్వ నిధులను ప్రైవేటు డెవలపర్ దోచిపెట్టేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిబంధనలు మార్చిందని మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. రాయదుర్గంలోని ఎంతో విలువైన 6.3 ఎకరాల ప్రభుత్వ భూమిలో 2059 కోట్ల అంచనా వ్యయంతో పీఎం ఏక్తా మాల్ నిర్మాణానికి టెండర్లు పిలిచారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ భూమి, ప్రజాధనంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో సర్కారుకు 9 లక్షల చదరపడుగుల స్థలాన్ని మాత్రమే కేటాయించి ప్రైవేటు డెవలపర్కు మాత్రం ఏకంగా 18 లక్షల చదరపడుగుల స్థలాన్ని కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు.
ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 202 కోట్ల నిధులు మంజూరు చేసిందని, కేంద్రం నుంచి వచ్చే 200 కోట్ల వడ్డీ లేని సాస్కీ రుణాన్ని సైతం ప్రైవేటు డెవలపర్కు మళ్లించేలా షరతులు మార్చారని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. తక్షణమే ఈ టెండర్లను రద్దు చేసి ప్రైవేటు సంస్థ చేతికి నిధులు వెళ్లకుండా నిలిపివేయడం సహా స్వతంత్ర విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి భారీ భూ దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ఆరోపించారు. ఫ్యూచర్ సిటీలోని విలువైన ప్రభుత్వ భూములను రేవంత్ తన కుటుంబ సభ్యులు, బంధువులకు చెందిన కంపెనీలకు కట్టబెడుతున్నారని అన్నారు. ట్రెజరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న అనుముల కొండలరెడ్డి సంస్థకు ప్రభుత్వ భూములను తక్కువ ధరకే కేటాయించారని ఆక్షేపించారు. ఆ కంపెనీ ఆఫీస్ను చిన్న ఇంట్లో పెట్టి ఒక్క ఎంప్లాయీ కూడా లేకుండా నడుపుతున్నారని తెలంగాణ భవన్లో క్రిషాంక్ పేర్కొన్నారు. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వాళ్ళకు కూడా, ఫోరం వాళ్ళకు కూడా మేము లేఖ రాసి మెయిల్ చేయడం జరిగింది. దీని యొక్క పారామీటర్స్ ఏంటిది, కొండలరెడ్డి గారిని మీరు మీ ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి ఎట్లా తీసుకున్నారు, కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమన్నా కనీసం చూసిందా? ఇక అన్నిటికంటే పెద్ద నేరం ఏంటిదంటే ఈ యొక్క తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇల్లు ఏదైతుందో దీనికి ఈ భూమిని కేటాయించారు. 100 కోట్ల పైన విలువ గల రావిరియాలలో 4th సిటీ గేట్వే అని అంటారు. 4th సిటీ ఎందుకబ్బా అంటే ఇగోండి దీనికోసం కొండల్ గారికి 20,234 చదరపు మీటర్ల భూమి, అంటే సుమారు 5 ఎకరాల భూమి సొంత తమ్మునికి ఇవాళ ఎంత, ఇగోండి ఇది టీజీఐఐసి యొక్క డాక్యుమెంట్. ఇందులో చాలా స్పష్టంగా ఉంది. 12 జూన్ 2025 12 జూన్ 2025 3,707 రూపాయలకు టెజరాక్ట్ అడ్వాన్స్ ప్రైవేట్ సిస్టమ్స్ లిమిటెడ్ కి ఈ యొక్క భూమి కానీ నడుస్తున్నదేమో ఈ ఇంట్లో. దాన్ని చూసుకుంటే సుమారు 7 కోట్లలో ఇచ్చేసారు. 100 కోట్ల భూమి. ఇది కేవలం భూమి విలువ కాదు. ఇది ఒకటేమో ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అంట, ఇంకొకటేమో ఈ యొక్క డొల్లా కంపెనీని, షెల్ కంపెనీని అడ్డం పెట్టుకొని అమెరికా వాళ్ళని కూడా మోసం చేస్తూ అమెరికా వాళ్ళతోని సమావేశాలు పెడతాడంట. సూటు బూట్ వేయగానే అనుముల కొండలరెడ్డి గారు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ యొక్క ఎక్స్పర్ట్ అయిపోయారంట వారు సూట్ వేయగానే. నగర శివారు పటాన్చెరు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు కట్లతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సెల్ ఫోన్ లైట్లతో వైద్యులు చికిత్స అందించే దుస్థితి నెలకొంది. విద్యుత్ లైన్లు సరిగా లేనందునే సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధారాణి తెలిపారు. వెంటనే కరెంటు లైన్లను మార్చాలని విద్యుత్ శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. ఉన్నతాధికారులు స్పందించి ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు, రోగులు కోరుతున్నారు. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని వామపక్ష కార్మిక సంఘాలు జైల్ భరోకు పిలుపునిచ్చాయి. జైల్ భరో కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నుంచి లోక్ భవన్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మిక సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులకు, ఈ క్రమంలో ఆందోళనకారులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టకేలకు కార్మిక సంఘాల నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. వనస్థలిపురం ఆటోనగర్లో ఇసుక లారీ యజమానుల సంఘం నిరసన తెలిపారు. కార్మిక వ్యతిరేక చట్టాల వల్ల రవాణా రంగం సహా లారీ యజమానులు, డ్రైవర్లు, కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతోందని కార్మిక నేతలు ఆందోళన చేశారు. వీటికి తోడు పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలు నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోకి మాణికేశ్వరి నగర్ బస్తీ వాసులను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ వారు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బోనాల పండుగ మరుసటి రోజు ఓయూ పరిసరాల్లో వనభోజనాలకు వెళ్లడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయమని బస్తీవాసులు తెలిపారు. యూనివర్సిటీ ఏర్పాటుకు తమ పూర్వీకులు భూములు ఇచ్చారని, వెంటనే గేట్లు తెరిచి బస్తీ ప్రజలను ఓయూలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో ఓయూ అధికారులతో మాట్లాడిన పోలీసులు బస్తీవాసులను యూనివర్సిటీలోకి అనుమతించాలని కోరారు. చివరకు బస్తీవాసులను ఓయూ ప్రాంగణంలోకి అనుమతించిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. అటు నుంచి కూడా మన మాణికేశ్వరి వాసులు ఇక్కడ వికెట్ ఉన్నప్పుడు ఓకే పోయిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే కంప్లీట్ గా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. ఇంతకుముందుకు వాటిని దృష్టిలో పెట్టుకుని ఇంతకుముందుకు బాగా తాగి రోడ్ల మీద
సీసలు పడేసారు, పిల్లలతో గొడవ పడ్డారు. కాబట్టి ఈసీ గారే కానీ రిజిస్టర్ గారే కానీ అక్కడ బ్యాన్ చేశారు. యాక్చువల్గా కూడా బయట వాళ్ళు వచ్చి తాగి అవన్నీ చేస్తున్నారని చెప్పే ఉద్దేశంతో చేశారు. అది ఒక మాణికేశ్వర నగర్ వాళ్ళ ఉద్దేశంలో కాదు, అది అందరి గురించి కూడా అది చేసిండ్రు. సో ఈరోజు ఈసీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, రిజిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసినాం. మన అక్కడ కొద్దిగా మన ల్యాండ్స్కేప్ గార్డెన్లో కనీసం ఒక ప్లేస్ ఇవ్వండి సార్. వాళ్ళు అక్కడనే కూర్చొని తిని వాళ్ళు ప్రశాంతంగా ఉండి మళ్ళీ క్లీన్ చేసుకొని వాళ్ళే దాన్ని క్లీన్ చేసుకొని పోతామని అంటే మనలతో ఇప్పుడు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మాట ఇచ్చినారు. వాళ్ళతో కూడా పెద్దవాళ్ళతో కూడా ఒకటి మాట్లాడి మళ్ళీ పంపించడం జరుగుతుంది. హిమాయత్ నగర్ చివరి నిజాం తన పెద్ద కుమారుడి పేరు మీదుగా ఈ ప్రాంతానికి ఇష్టంగా పెట్టుకున్న పేరు. నగరం నడిబొడ్డున హిమాయత్ నగర్ డివిజన్ ఉన్న మౌలిక వసతులు సున్నా. పెద్ద పెద్ద మాల్స్, రంగురంగుల లైట్లతో డివిజన్ వెలుగుతున్న ఆ వెలుగుల నీడలో సమస్యలు కూడా పేరుకుపోయాయి. గుంతల రోడ్లు, నిత్యం ట్రాఫిక్ రద్దీ, అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరి నరకం చూస్తున్నారు. అయినా మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్న హిమాయత్ నగర్ వాసుల కన్నీటి వ్యధపై ఈటీవీ కథనం. పెద్ద పెద్ద మాల్స్, నిత్యం ప్రజలు, ట్రాఫిక్ రద్దీ, రంగురంగుల లైట్లతో కళకళలాడిపోయే హిమాయత్ నగర్ డివిజన్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. రామ్కోటి, కింగ్కోటి ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ బైక్ల విక్రయాలు, బైక్ స్పేర్ పార్ట్స్ దుకాణాల వల్ల ప్రధాన రహదారులు ఆక్రమణలకు గురై నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని మురుగునీరు రోడ్లపైకొస్తోంది. డివిజన్లోని పలు ప్రాంతాల్లో చెత్తా చెదారం పేరుకుపోవడం, గుంతల రహదారులు, పారిశుద్ధ్య లోపాలు ప్రజలకు నిత్య సమస్యలుగా మారాయి. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు సహా అక్రమ పార్కింగ్పై కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. డ్రైనేజీ సరిగా లేనందున దుర్వాసనతో పాటు దోమల సమస్య పెరిగి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని వాపోతున్నారు. డ్రైనేజ్ వాటర్ పోవడానికి ప్రాబ్లం అవుతుంది. అది కొన్ని డ్రైనేజ్ డక్కలు ఇరిగిపోయినాయి, బండి పోతే మొత్తం పుల్లబడుతుంది. అది అధికారులు చెప్పినా పట్టించుకుంటలేరు. ఆన్లైన్ కంప్లైంట్ వస్తారు, ఫోటోలు దిగుతారు, పోతారు, కానీ పని ఏం చేస్తలేరు. వాళ్ళు కచ్చామూరిని సాఫ్ చేస్తలేరు. మళ్ళీ రామ్కోట్ టు షాలిమార్ టు రామ్కోట్ మొత్తం ఇల్లీగల్, మొత్తం పార్కింగ్ ఫుట్పాత్లన్నీ కబ్జా చేసారు. ఆటోమొబైల్ షాపులు రిపేరింగ్ చేసి వచ్చేపడలో ప్రాబ్లం అవుతుంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ మొత్తం A to Z అవుతుంది. ఒక్క లీటర్కి వచ్చి చూసేటోడు లేరు, ఎవరు రారు. మోరీలు మొత్తం నిండిపోతాయి. ఎవరు వచ్చి చూసేటోడు లేరు. ఈ సంవత్సరం వస్తారు, దూరం నుంచి చూసి వెళ్ళిపోతారు, అంతే. కేవలం ఎన్నికల సమయాల్లో ఓట్ల కోసమే తమ దగ్గరకు వస్తున్నారని, తర్వాత హిమాయత్ నగర్ సమస్యలను పట్టించుకునే నాదుడే లేడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి డివిజన్లో మౌలిక వస్తువులను మెరుగుపరిచి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ వారి చరిత్ర మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉంది. ఇలా 400 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది నగర శివారున ఉండే అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్న సత్రం బావి. నిజాం రాజులు హైదరాబాద్ నుంచి భువనగిరి కిల్లాకు వెళ్లే మార్గంలో విడిది కోసం నిర్మించిందే ఈ బావి. 3 అంతస్తులతో బావి చుట్టూ 42 ప్రత్యేక గదులు, లోపలికి వెళ్లేందుకు మెట్ల ఏర్పాటు నాటి నిర్మాణ వైభవాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఎంతటి కరవు వచ్చినా నీటితో నిండి ఉండటం ఈ బావి ప్రత్యేకత. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీనే. అంతటి వైభవం గల సత్రం బావి ఇప్పుడు పరిరక్షణ కోసం ఎదురుచూస్తున్న తీరుపై మా ప్రతినిధి స్వామి రిపోర్ట్. ఇది సాధారణ బావి కాదు. 4 శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న చారిత్రక నిర్మాణం. 3 అంతస్తులతో 42 గదులతో రాతిని చెక్కి నిర్మించిన అద్భుత శిల్పకళకు నిదర్శనం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో ఉన్న ఈ సత్రం బావి నిజాం కాలం నాటి ఇంజనీరింగ్ ప్రతిభను చాటుతుంది. రాజులు, వారి సైన్యం ప్రయాణాల్లో విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిన ఈ బావి నేటికి నీటితో కలకలలాడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది 400 సంవత్సరాలకు సంబంధించిన నిజాము రాజులు నిర్మించినటువంటి మెట్ల బావి. ఇది ఇలా 42 గదులు ఉంటాయి.
ఇది ఎన్నో తరాలుగా ఇది ఇక్కడ మేము చూస్తూ ఉన్నాము, ముందు తరాల నుంచి కూడా. దీన్ని ఎందుకంటే భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన అవసరం ఉంది. నిజాం రాజు మన హైదరాబాద్ నుంచి భువనగిరికి వెళ్ళే తోవలో ఉంటుంది, విడిది కేంద్రంగా దీన్ని వాడుకునేవారని చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకు తెలవాలంటే దీన్ని మరమ్మతులు చేయించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాం. మేమేం చూసినప్పటి సంది కూడా ఎప్పుడు వాటర్ అనేది ఎండిపోలే. ఇక్కడ ప్రతి ఇంచుమించు ఒక 200-300 బావులు ఉంటాయి మా అబ్దుల్లాపూర్ విలేజ్లో. అన్నీ ఎండిపోయినాయి, ఇది ఒక్కటి మాత్రం ఏనాడు ఎండిపోలేదు. మేము చూసినప్పటి సంది, నేను ఒక 50 ఇయర్స్ ఉన్నా, 50 ఇయర్స్ నేను చూసినప్పటి సంది కూడా వాటర్ అనేది ఇప్పటికీ తగ్గలేదు. ప్రభుత్వం పట్టించుకొని చేస్తే బాగా ఉంటుంది, కానీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, చేయట్లేదు. ఈ రాతి కట్టడాలు, ఈ విశాలమైన గదులు, ఈ మెట్లు ఇవన్నీ 400 ఏళ్ల క్రితమే నిర్మించారంటే అప్పటి శిల్పుల ప్రతిభ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఒకవైపు చారిత్రక వైభవం, మరోవైపు ఎప్పుడూ ఎండిపోని నీటి వనరు. ఈ రెండు సత్రంబావికి ప్రత్యేక ఆకర్షణగా నిలబడుతున్నాయి. ఒక్కొక్క కట్టడం అనేది ఇప్పుడు ఇంజనీర్లు ఎంత పెద్ద చదువులు చదివినా ఈ కట్టడాలు అనేది కట్టడం రాదు. ఆనాడు రాజుల కాలంలో కంటే సత్రంబాయి అంటే మేము చిన్నతనం నుండి చూస్తున్నాం. నేను ఒక 50 సంవత్సరాలకు వచ్చిన అప్పటి నుండి కూడా ఎంతో బాగుంటుంది. చాలా బాటసార్లు అంటే వాళ్ళు కూడా విశ్రాంతి తీసుకున్న రోజులు ఉన్నాయి. ఎంతోమంది రోడ్డు ఇది టూరిజానికి కూడా మంచి సౌకర్యం కలదు. చరిత్రను కల్లార చూపించే ఇలాంటి కట్టడాలు కేవలం రాళ్లతో నిర్మించిన రాతి భవనాలే కాదు, అవి మన వారసత్వానికి నిదర్శనాలు. నిర్లక్ష్యానికి గురవుతున్న ఈ 400 ఏళ్ల నాటి సత్రబావిని ప్రభుత్వం వెంటనే సంరక్షించి సౌకర్యాలు కల్పించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు స్థానికులు. అబ్దుల్లాపూర్ మెట్ నుండి స్వామి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. హైదర్షా కోట్లోని ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో గత రాత్రి అతివేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందారు. కారు ఢీకొట్టిన తీవ్రతకు బాధితుడు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడినట్లు స్థానికులు తెలిపారు. ఇదే సమయంలో ర్యాపిడో బైక్పై వెళ్తున్న మరో ఇద్దరిని కూడా కారు ఢీకొనగా వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి కాలు విరిగినట్లు చెప్పారు. క్షతగాత్రులను చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత కారులోని 4 యువకులు వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్లు స్థానికులు చెప్పారు. కారు నెంబర్ ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు ఆ కారు శంషాబాద్కు చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమా, డ్రైవర్ మద్యం సేవించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రక్తమైసమ్మ అమ్మవారిని మొక్కుకున్నట్లు మాజీ మంత్రి అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ జాంబాగ్లో రక్తమైసమ్మ ఆలయం వద్ద నిర్వహించిన పలహారం బండి ఊరేగింపులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. బోనాల పండుగ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుందని అంజన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తీర్మార్ స్టెప్పులతో ఉత్సాహంగా డాన్స్ చేస్తూ సందడి చేశారు. మరిన్ని నగర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో బీభత్సం సృష్టించాడు. స్థానిక ఆర్సీఐ రోడ్డు నుంచి ఎయిర్పోర్ట్ రోడ్డు వైపు వెళ్తున్న మరో కారును బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైత్నగర్ ఠాణా పరిధి శంకర్ నగర్లో ఓ వ్యక్తి ఇంటి ముందు పార్క్ చేసిన కారు దగ్ధమైంది. మాధవరెడ్డి అనే వ్యక్తి తన ఇంటి ముందు కారును పార్క్ చేశారు. కాసేపటికి కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా చేసిన పనిగా అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టైఫెన్ పెంచాలని ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలల హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు చేపట్టిన నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకుంది. రామంతపూర్ నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు.
జీడిమిట్ల పరిధి షాపూర్ నగర్ చౌరస్తాలో ఓ ఆటో డ్రైవర్ వీరంగం సృష్టించాడు. సిగ్నల్ జంప్ చేయడమే కాకుండా అడిగినందుకు ద్విచక్ర వాహనదారుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. పక్కనే ఉన్నవారు ఇరువురిని ఆపడంతో గొడవ సద్దుమణిగింది. తల్లి ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన హైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆర్ఎన్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న మల్లీశ్వరి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈ నెల 6న అదృశ్యమయ్యారు. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న భర్త నిన్న సాయంత్రం ఇంటికొచ్చి చూడగా భార్య పిల్లలు లేరు. బంధువులు చుట్టుపక్కల వారిని ఆరా తీసినా వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమీర్పేట్లోని వాల్యూ జోన్లో సత్య ఏజెన్సీస్ నూతన షోరూంను ప్రారంభించింది. అమీర్పేట్ను హైదరాబాద్లోని కీలక ప్రాంతంగా భావించి షోరూంను ప్రారంభించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను ఉత్తమ ధరకు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని సెల్ బే షోరూంలో షావోమి రెడ్మీ నోట్ 17 5G స్మార్ట్ ఫోన్ను నటి మానస చౌదరి ఆవిష్కరించారు. ఆకర్షణీయమైన డిజైన్తో వస్తున్న ఈ మొబైల్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆమె తెలిపారు. ఈ నెల 12 నుంచి అన్ని సెల్ బే షోరూంలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని షావోమి అసోసియేట్ డైరెక్టర్ వెల్లడించారు.